పింకీ అఫీషియల్. మీరు మా పాత వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూడండి. మేము చూడే ఇక్కడ. అయ్యో పింపుల్స్ వచ్చాయో. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే చాలా రోజుల తర్వాత ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి, ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి. ఏం కాదు, యాక్చువల్లీ ఆషాఢంలోనే అమ్మాయిలు గోరింటాకు పెట్టుకోవాలి, కానీ నాకు పెట్టుకోవడం అవ్వలేదు. దానివల్ల అంటే నేను నెయిల్స్ కట్ చేస్తానని బాధలో ఉన్నాను. అప్పుడు ఎన్సీసీకి వెళ్తే నెయిల్స్ కట్ చేసేయాలి కాబట్టి మళ్ళీ గోరింటాకుది కూడా ఉండకూడదు అనమాట. అది రెడ్ గా ఉంటది కదా, అది ఉండకూడదు. నెయిల్సే కట్ చేసేస్తాను అన్నప్పుడు ఇంకెందుకు నన్ను, నాకు భయం అలా ఏం కాదు. సో అందుకని నేను ఆషాఢంలో పెట్టుకోవడం అవ్వలేదు. యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఇండిపెండెన్స్ డే ఉంది మాకు, మళ్ళీ ఎన్సీసీ ఉంటే పరేడ్ ఉంటది. కాకపోతే అలా చేయక ఈ రోజు డేట్ ఏంటి, మేము ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడు సమ్ సెకండ్ అలా అనమాట. ఆగస్ట్ 15 ఇంకా 13 days ఉంది. ఇప్పుడు రోజుల్లో గోరింటాక్ అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, కానీ మెహందీ అయితే ఎప్పుడో పోతుంది. అండ్ నేనైతే రేపు, అంటే మేము ఈ రోజు వీడియో తీస్తున్నాం కదా, ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి శ్రావణ శుక్రవారం, రేపు మేము ఫోటో షూట్ చేసుకుంటున్నాం అనమాట. సారీ జడ చాలా పెద్ద జుట్టు, ఇక్కడ వరకు ఉంటుంది జుట్టు. అంటే అంత పెద్ద జుట్టు సవరం, అంటే అంత పెద్ద సవరం పెట్టుకుంటాను. మల్లె పూలు, ఇంకా నెక్స్ట్ కనకాంబరాలు, బోల్ పువ్వులు అన్ని పెట్టుకుంటాను, బ్యాంగిల్ చేసుకుంటాను, హారం వేసుకుంటాను, వడ్డానం, పాపిడి బిల్ల, బొట్టు, కటుక అన్ని పెట్టుకుంటాను. ఏం కాదు. సో మేము ట్రెడిషనల్ ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ మీరు చాలా మంది చూస్తే ఉగాది అప్పుడు మేము పింక్ శారీ అండ్ నాని వైట్ షర్ట్ తో పిక్చర్స్ తీసుకున్నాం. అవి చాలా బాగా నచ్చాయి చెప్పారు. అలాంటి పిక్స్ అన్ని మంచిగా తీసుకోండి అని నేను అనుకుంటున్నాను. నేనైతే రెడీ అవ్వలేదు షూట్ కి, అంటే షూట్ చేద్దామో వద్దని నేను. పింక్ అయితే మాత్రం బాగా ప్రిపేర్ అయిపోతుంది తన అవుట్ ఫిట్స్ తోని, ఇంకా బాగా రెడీ అయ్యి మెహందీ పెట్టించుకుంటున్నాను ఇప్పుడు నేను. అది కూడా నేను ఇప్పుడైతే మనీషా బొటిక్ కి వెళ్తున్నా, ఎందుకంటే తను నాకు శారీ ఇంకా బ్లౌజ్ అని డిజైన్ చేయించింది. నాని ఏంటి అంటే చెప్పు, అబ్బాయిలకి కదా బేబీ, షాప్ లో కొనుక్కోవడమే. నాని ఏంటి అంటే రేపు మార్నింగ్ వెళ్ళి నా శారీ ఏంటి అనేది ఇంకా నాకు చెప్పలేదు మనీషా. సో నేను వెళ్ళిన తర్వాత కలర్ బట్టి నాని రేపు మార్నింగ్ తీసుకుంటాడు. అండ్ ఇంకోటి ఏంటి అంటే బ్రహ్మాస్త్రం మూవీలో కేసరియా, తెలుగులో అయితే కుంకుమల నువ్వే సాంగ్ నేను నాని చేస్తున్నాము. అది సాంగ్ అంటే రీల్ అన్నమాట, సాంగ్ వన్యం అప్పుడు మంచిగా చాలా అనుకుంటున్నాం. మరి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి, మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే మాత్రం కింద లింక్స్ ఉన్నాయి కదా, లింక్ క్లిక్ చేసి వెంటనే ఫాలో అయిపోండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అన్ని మీకు ఇన్స్టాలో తెలుస్తాయి. అండ్ యూట్యూబ్ కూడా మనం కొంచెం అకౌంట్ స్లో అయింది, ఎందుకంటే మనం అప్లోడింగ్ తగ్గించాం కాబట్టి. ఇక్కడ నుంచి ఇంకా ఆగస్ట్ మొదలైంది, ఇంకా ఇక్కడ నుంచి వీడియోస్ అన్ని ఎలా ఉండబోతున్నాయి, రాక్ చాలా ఎవరు ట్రోల్ చేయట్లేదు. సో ఇంకా నేనైతే మాత్రం చాలా మంచి మంచి కంటెంట్ అనుకున్నాను. అది అంతా ఈయన లేజీ ఫెలోని చాలా కష్టం అని చాలా మంది అనుకున్నారు. అల్లరి మరి నువ్వు కాబట్టి ఎవరు భరిస్తారు. జిమ్ టైం అవుతుంది. ఇతనికి సాయంత్రం జిమ్, పొద్దున పడుకుంటాడు, మధ్యాహ్నం 2 గంటల్లో చేసి వచ్చేద్దాం అంటాడు. ఈ రోజు అయితే మేము ఎండలో చేసాం వీడియోస్, ఒక కాన్సెప్చువల్ వీడియో మీకు ఆల్రెడీ పెట్టాము, బ్లైండ్ వీడియో. నా బుగ్గలు చూడండి ఎంత ఎర్రగా మాడిపోయాయి, మొత్తం అంత ఎండలో చేసాం. ఈయనేమో కర్చీఫ్ పెట్టుకోరనమాట, ఇలా నన్ను పెట్టుకుని ఇలా తుడిచేసుకోవడం. నేనే ఈయనకి కర్చీఫ్, అసలు బతుకున్న కర్చీఫ్ అని నేను. ఇంకా ఫుల్ అలసిపోయాను. కాదు చెప్పు రీల్స్ గురించి. చెప్పాను, ఆల్రెడీ చూస్తున్నారు కదా మా రీల్స్. ఇంకా మీరు చూడాలనుకుంటే మాత్రం మన ఇన్స్టాగ్రామ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఎందుకంటే యూట్యూబ్ లో మనం డైలీ 1 or 2 అప్లోడ్ చేస్తాం అంతే. రిమైనింగ్ అన్ని మీరు చూడాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ తప్పకుండా వెళ్ళాలి. సో ఇప్పుడైతే మాకు టైం అవుతుంది, నాని జిమ్ కి వెళ్ళాలి, నాని జిమ్ నుంచి వచ్చే గ్యాప్ లో చేసుకొని వెళ్ళాలి మెహందీ పెట్టుకోవడానికి. అమ్మో మళ్ళా నేను కొడుతుంటే వేస్తున్నావు అక్క, బాగా వేస్తున్నావు అక్క అనుకుంటారు. నేను నాని జనరల్ గానే టామ్ అండ్ జెర్రీ బయట కూడా ఇలా అని కొట్టుకుంటూ ఉంటాం. నాని కెమెరా ముందు నటించేస్తాడు అనమాట, నన్ను కొట్టడు. కెమెరా ఆపిన తర్వాత నాకేమో చెయ్యి ఇలా తిప్పుతాడు అనమాట, తిప్పి ఏ అంటాడు అనమాట. అప్పుడు నేను నాకు నొప్పి రాకపోయి నొప్పి వచ్చిందని ఏడ్చేస్తాను. సో చలో నేను నా మెహందీ అది కూడా మీకు చూపిస్తాను, నా శారీ అది మాతో పాటు. సో నేనైతే ఇప్పుడు మిన్నీ బొటిక్ వచ్చేసాను మీకు మీ అందరూ. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి ధృత్వి మెహందీ క్రియేషన్స్.
మీ అందరికీ మనీషా తెలుసు, నేను చెప్పక్కర్లే స్పెషల్గా. నా లైఫ్ టైం డిజైనర్ ఇంకా. సో నేను ఏదైనా ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తా అంటే ఫ్యూచర్లో ఒక పెద్ద బ్రాండ్ అది డ్రెస్ బై మనీషానే. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు శ్రావణ శుక్రవారం షూట్ నేను చేసుకుంటున్నా అని. దానికోసం అవుట్ఫిట్ అనేది నేను మీకు నచ్చి చూపిస్తాను. అందించేసాను ఆల్రెడీ. నా మెహందీ అయితే అయిపోయింది. మాకు చాలా ఆకలి వేస్తుంది, మేము ఎప్పటి నుంచో అలా మాట్లాడుకుంటూ అలా ఉన్నాము. పాపం నేను బాగా పంపించాలి, మళ్ళీ నేను ఇది హ్యాండ్ వాష్ చేసేసుకుంటే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి నా కోసం తినిపిస్తుంది. అండ్ అవుట్ఫిటే కాకుండా ఎప్పుడు మనీషా నా దగ్గరుండి తయారు ఎందుకు చేస్తుంది అంటే, అబ్బా నేను ఎంత బాగా అంత తెలుగులో తయారని అంటించారు. సో రేపు మా షూట్ అయితే జరుగుతుందన్నమాట. నేను ఆ మూతంతో అంటుంది పర్లేదు. రేపైతే మా షూట్ జరుగుతుంది. అండ్ మీరందరూ నాకు చాలా మంది అడుగుతున్నారు ఎక్కువ మనీషా డ్రెస్సెస్ ఏంటి ప్రమోట్ చేయట్లేదు అని చెప్పి. మేము అంటే ఫస్ట్ లాస్ట్ మంత్ అంతా మనీషా కొంచెం ఆఫీస్ వర్క్ బిజీ ఉంది. అండ్ యూ ఆల్ నో దట్ షీ ఈస్ అ వర్కింగ్ ఉమెన్. అండ్ నేను కూడా ఎగ్జామ్స్ అవి బిజీలో ఉన్నాను కాబట్టి చదువుకోండి ఫస్ట్ అన్నలందరికీ. నా లైఫ్ అదే డే ఇన్ లైఫ్ చూపిస్తాను, అప్పుడు తెలుస్తుంది మీకు. మా కామెంట్ చేసిన వాళ్ళందరికీ మీకు అది మనీషా బ్లాగ్లో రిలీజ్ అవుతుంది, అంటే మనీషా ఛానల్ లక్కీ మినిస్ ఎస్థెటిక్లో రిలీజ్ అవుతుంది, చూడండి. అండ్ ఇక నుంచి మంచి మంచి కలెక్షన్స్ అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. అండ్ శ్రావణ మాసం ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఎమర్జెన్సీ నెక్స్ట్ వీక్ పూజకి అలా బ్లౌజెస్ అవి ఏమైనా కావాలన్నా ఒకసారి మంచిగా కాంటాక్ట్ అవ్వండి. ఫర్ ష్యూర్ మేము మీరు అనుకున్న దానికన్నా చాలా బ్యూటిఫుల్గా మేము ప్రజెంట్ చేసి. అండ్ ద షూట్ డే హ్యాస్ అరైవ్డ్ యాక్చువల్లీ. సో నేనైతే మేకోవర్ అంతా అవుతున్నా అనమాట. బికాజ్ కొంచెం పిక్చర్స్ అవి అన్నప్పుడు జనరల్గా మనం మేకప్ చేసుకోము. సో మళ్ళీ నా కోసం మన బై సుష్మా అండ్ ప్రతీష వచ్చేసారు. నాకు హెయిర్ అండ్ మేకప్ స్టార్ట్ అవుతుంది. నాకు పిక్చర్స్ అయిపోతుంది. చలో నేను పిక్చర్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. బాయ్. మాకు ఒక 4-5 years నుంచి ది బెస్ట్ ఫోటోగ్రాఫర్ అనమాట. అండ్ అది టెంపుల్ వచ్చేసి పాండురంగ స్వామి టెంపుల్ బీచ్ రోడ్లో. మేము ఉగాది పిక్చర్స్ కూడా ఇక్కడే తీసుకుని షూట్ చేసాము, అవి కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాం. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి, వెళ్ళి చూడండి, ఫాలో అవ్వండి. అండ్ నేనైతే సింగిల్ పిక్చర్స్ అండ్ నాని ఇద్దరం కలిసి తీసుకున్నాం. ఇక్కడైతే ఎప్పుడు మీరు చూడలేదు కదా మహేష్, ఇంకా నా పిక్చర్స్ కోసం స్టిల్స్ కోసం మంచిగా రావాలి అని చెప్పి ఇంకా చాలా మంచిగా కష్టపడుతున్నాడు అనమాట. అంటే బేసిక్గా ఒక మంచి పిక్చర్ రావాలి అంటే దాని వెనకాతల ఆఫ్ స్క్రీన్ ఎంతమంది ఉంటారో అనేది తెలుస్తుంది మనకి. అండ్ ఇక్కడైతే డ్రెస్ని కొంచెం స్ప్రెడ్ చేసి కొంచెం డ్రెస్ అంతా మంచిగా కనిపించేలా ఉండాలి అని చెప్పి నేను అలా పిక్చర్ తీసుకుందాం అనుకుంటున్నా. టెంపుల్లో పర్మిషన్స్ అవి కూడా మనకి ఎక్కువసేపు ఇవ్వలేదు, తక్కువసేపు ఇచ్చారు. దానివల్ల కొంచెం మనకి పిక్చర్స్ అది లేట్ అయింది. అండ్ మేము స్టార్ట్ అవ్వడం కూడా లేట్గా స్టార్ట్ అయ్యాం. అంటే మన మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు హైదరాబాద్ నుంచి రావడం, హర్రీబర్రీగా మళ్ళీ నా దగ్గరికి రావడం, సో అవంతా చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. క్లైమేట్ అంత మంచిగా లేకపోవడంతో ఎక్కువ పిక్చర్స్ తీసుకోలేకపోయాం. అండ్ నాని అయితే మ్యాచింగ్ షర్ట్ తీసుకుందాం అనుకున్నాడు, కానీ లేట్ అయిపోవడం వల్ల మ్యాచింగ్ షర్ట్ దొరకలేదని ఇంకా డిసప్పాయింట్ అయిపోయాడు. అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. నేను ఇంకా రిక్వెస్ట్ చేసి తీసుకుందాం దా అని చెప్తే అప్పుడు ఇంకా వచ్చి పిక్చర్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఆల్రెడీ నేను నాని ఉన్న పిక్చర్స్ని కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి పిక్చర్స్ కావాలి అంటే ట్రెడిషనలా లేకపోతే ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇక్కడైతే తెలిసిందే కదా ఇంకా బిహైండ్ ద సీన్స్ ఫన్ అనేది ఎలా ఉంటుందో. నా మెహందీ అది చూసి ఇంకా అలా అలా మేము ఫన్ క్రియేట్ చేసుకుంటాం. బికాజ్ అప్పుడే ఒరిజినల్ స్మైల్స్ అనేవి వస్తాయి. సో మాకు పిక్చర్స్ తీయడానికి అశోక్ బ్రో, రాజ్, వైజెడ్ అందరూ వచ్చారు. ఎందుకంటే మేమందరం ముందు నుంచి ఫ్రెండ్స్ కదా. సో ఇంకా పిక్చర్ అయిపోయింది. ఓకే ఎలా వచ్చింది ఏంటి అనేది చూసుకుందామని వస్తున్నాం. సో గైస్ ఈరోజు వరలక్ష్మి వ్రతం అండ్ నా మెహందీ చూడొచ్చు మీరు. చాలా 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 బ్యూటిఫుల్గా పండింది. అండ్ సో పూజ అయితే అంతా అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో పూజ అనమాట. ఎందుకంటే రేపు సాటర్డే మా కజిన్ పెళ్ళి. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు అన్నవరం. నేను వెళ్ళాలి బట్ నాకు అవ్వలేదు వెళ్ళడానికి. మేము లాస్ట్ వీక్ ఫస్ట్ ఫ్రైడే కదా, మేము ఆ రోజే పూజ చేసేసుకున్నాం. నెక్స్ట్ వీక్ నేను మా ఇంట్లో పూజ ఎలా జరిగింది, మా మమ్మీ వాళ్ళు మేము ఎలా చేస్తామనేది చూపిస్తాను. బట్ ఈ రోజైతే అక్క వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది నేను మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. అండ్ మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏ స్పెషల్స్ మీరు చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ గో. ఎలా పెట్టేదో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఫైనల్గా మా పూజ అయితే ఇలా అయిపోయింది. మేమైతే ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం. నెక్స్ట్ వీక్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో మేము చేస్తాము. సో ఇంకా మా పూజ ఎలా జరిగింది, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను మీకు తప్పకుండా చూపిస్తాను ఫైనల్గా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై బై. అండ్ నెక్స్ట్ వీక్ నేను నానికి ప్రసాదం అది చేయడానికి చూస్తాను. సో వెయిట్ ఫర్ దట్ వీడియో.